దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రలో సాగితూ ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రలో సాగితూ పరలోకము నా దేశము Kenny, Mike, cardless Mike there, cardless.
పడతారు. మరి లైవ్ రావట్లేదు అతనే వస్తుంది ఇప్పుడు. ప్రైవేట్ యూజ్ అని వచ్చింది. వేరే లింక్ అంటే అక్కడ నుంచి బండ్లు వస్తే కట్ చేసేది. ఇప్పుడు మళ్ళీ కొత్త లింక్ పెట్టాడు. చెప్తున్నారు ఊరికాడోళ్ళు కొత్త లింక్ మళ్ళీ పెట్టాను. చాలు వాళ్ళు ఇబ్బంది జరగాలి. పెట్టాను చూడు కొత్త లైవ్ పంపి. చూడాలి. ఇప్పుడు దీనిపైన కొట్టాలి కదా. ఇప్పుడు చెప్పండి వందొచ్చి నేడు మన సహోదరి లోకమ్మ గారి యొక్క భూస్థాపన నిమిత్తమై మనం ఇక్కడ చేరి ఉన్నాము. చివరిగా సహోదరిని భూమికి అప్పగించుకున్నప్పుడు మనము కొంచెంసేపు దేవుని వాక్యమును ధ్యానించి అటు తరువాత మిగతా కార్యక్రమం చేయబడుతుంది. పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి ప్రభువా నా గురి నీవే నా ప్రభువా లోకమంతా నాదని ఎంచి లోకమంతా నాదని ఎంచి బంధు లోకమంతా నాదని ఎంచి బంధు ప్రియులను కొండే అంతయో Amen.
నశించిపోవు ఈ లోకమున ధన సంపదలు గౌరవములు నశించిపోవు ఈ లోకమున పాపము నిండి జగములు పాపము నిండి జగములు శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నదారి నా గురే దేవేన ప్రభువా నా గురే నీవేన ప్రభువా ఈ దరి మే చేరెదను నేను ఈ దరి మే చేరెదను. వాక్యమును కూడా చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తుతులకు స్తోత్రములకు యోగ్యుడైన దేవా, నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇప్పుడు సహోదరి కృపమ్మ గారి భూస్థాపన నిమిత్తమై మేము ఇక్కడ కూడి ఉండగా యాక్చువల్గా ఈ వాక్యములను ప్రసాదించలేదుగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు కానీ స్నేహితులు కానీ ఇంకా తెలుగు పొరుగు వారు కానీ ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే ఈ వాక్యం ద్వారా చివరిగా ఈ ఇక్కడ జీవితం మూలముగా సహోదరి జీవితం మూలముగా మాట్లాడడం కోరుకుంటున్నాను. దేవా, మీ నామమును గొప్ప చేసుకునము, మాట్లాడు మనుషుని మీరు మరుగు చేసుకునము, నీవే ఇక్కడ మా మధ్య హెచ్చింపబడమని కోరుకుంటున్నాము. ఈ సమయమును మాకు ఆదాయకరంగా మార్చివ్వండి. వాతావరణం కూడా మీ స్వాధీనం మార్చుకుని ఈ క్రీడలు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. The word of God says this దేవుని వాక్యం ఎలా సెలవుస్తున్నది? in 1 Corinthians chapter 15 verse 19. 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనము, If in this life only we have hope in Christ, we are of all men most miserable. ఈ జీవిత కాలం మటుకు మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. Our hope is not for this life. మన నమ్మకము ఈ జీవితానికి సంబంధించింది మాత్రం కాదు. Once again in Telugu, brother will read. మరొకసారి తెలుగులో చదువుకుంటున్నారు. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. Our hope is not for this world but the world to come. మన నిరీక్షణ ఈ లోకానికి సంబంధించినది మాత్రం కాదు, రాబోయేటువంటి లోకానికి సంబంధించినది. Sister is called Sister Krupamma. సహోదరి కృపమ్మ అని పిలువబడినది. She had hope in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు ఆమె నిరీక్షణ కలిగినగా ఉంటున్నది. She received grace in the sight of the Lord. దేవుని దృష్టిలో సహోదరి దేవుని కృపను పొందినటువంటిది. First of all, dear sister, this beloved sister, mother and wife and grandmother has received the hope of redemption. ప్రియ సహోదరి, ప్రియ భార్య, అమ్మమ్మ, ఇంకా చెప్పాలంటే అనేకమైనటువంటి రీతిలో ఉన్నప్పటికీ మొదటిగా దేవుని బిడ్డగా ఈమె కృప పొందినదిగా ఉంటున్నది. Hope of redemption. నిరీక్షణ, విమోచన నిరీక్షణ పొందినటువంటిదిగా Colossians ఉంటున్నది. chapter 1 verse 14. కొలస్సీ 1:14. చదవండి ఎవరైనా తీసుంటే. Colossians chapter 1 verse 14. In whom we have redemption through the blood of Jesus, even through the forgiveness of sin. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపమునకు క్షమాపణ కలుగుచున్నది. In hope of eternal life which God had cannot lie promised to the world began. ఈ లోకము సృష్టింపక ముందే పాపమునకు ఈ విమోచన అన్నటువంటి నిరీక్షణ మనకు కలిగించున్నా. Dear sister had a hope of redemption and therefore hope of eternal life.
ప్రియ సహోదరి విమోచన నిరీక్షణ కలిగి ఉన్న దాన్ని బట్టి ఆమెకి నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ కూడా కలిగి My ఉంటుంది. dear beloved, మాకు ప్రియమైన వారులారా, those who have come here, ఇక్కడికి వచ్చినటువంటి వారులారా, she did not die without hope. నిరీక్షణ లేకుండా ఈమె చనిపోలేదు. Her hope is not for this world. ఈ లోకానికి సంబంధించినటువంటి నిరీక్షణ మాత్రం ఆమె కలిగి ఉండలేదు. She was not miserable. ఈమె దౌర్భాగ్యమైనటువంటిది The కాదు. word of God says she is blessed ఈ దేవుని వాక్యం సెలవిస్తున్నది సహోదరి ఆశీర్వదించబడినది. because she received the hope of redemption. ఎందుకంటే ఆమె విమోచన నిరీక్షణ కలిగిన దాన్ని బట్టి ఆమె ఇలాంటి నిరీక్షణ కలిగి ఉంటున్నది. Do you have this hope of redemption in your life? నీ జీవితంలో ఈ విమోచన అనేటువంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? Can you say, if I close my eyes, I will open my eyes in the presence of the Lord? ఇక్కడ ఈ భూమి మీద నా కళ్ళు మూసినట్లయితే పరలోకంలో నా కళ్ళు తెరవగలనని మీరు చెప్పగలరా? Do you hope that your life is preserved from the eternal hellfire? ఈ భయంకరమైనటువంటి నరకములో నుండి నా జీవితము కాపాడబడి ఉన్నదన్నటువంటి నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? Therefore, the husband or the family member, they don't need to grieve like the worldly people, because her hope was about eternal life and the eternal kingdom and eternal God. అందువలనే సహోదరి యొక్క భర్త, వారి బంధువులు, వారి పిల్లలు లోకస్తులు ఏడ్చినట్లుగా ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే ఆమెకు వారికి నిత్యమైనటువంటి విమోచన, పరలోక రాజ్యం ఉన్నటువంటి నిరీక్షణ, ఆ నిత్యమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్న దాన్ని బట్టి She did not die without hope of redemption. ఈ విమోచన అనేటువంటి నిరీక్షణ లేకుండా ఈమె మరణించలేదు. Secondly, she had a hope of resurrection. రెండవదిగా ఈమె పునరుద్ధానపు నిరీక్షణ కలిగినదిగా ఉంటున్నది. 1 Corinthians chapter 15 verse 13. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 13వ వచనము, క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? Why are you saying there is no resurrection of the dead in Christ? క్రీస్తునందు పునరుద్ధానం లేదని ఎలా మీరు చెప్పలేలా? Verse 17. 17వ వచనము, క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను ఈ పాపములోనే ఉన్నారు. That's why Paul says that finally, if your hope is only for this world, you are most miserable, because we have a hope of resurrection. అందువల్లనే చివరిగా పౌలు ఈ జీవిత కాలమునకు మట్టుకే మనము నిరీక్షణ గలవారమై ఉన్నట్లయితే దౌర్భాగ్యులముగా ఉంటాం. అయితే క్రీస్తునందు నిరీక్షణ గలవారమైతే ధన్యులముగా ఉంటున్నా. Dear sister, dear auntie, dear mother did not die without the hope of resurrection. She believed in the hope of resurrection, that she will be with the Lord forever and ever. ప్రియ సహోదరి, ప్రియ అమ్మమ్మ, సహోదరి యొక్క భార్య ఈ నిరీక్షణ, విమోచన నిరీక్షణ, మహిమ నిరీక్షణ లేకుండా ఆమె చనిపోలేదు. ఆమె మహిమ నిరీక్షణ కలిగినదా చనిపోయినది. She believed at the trump of the sound and the tinkling of the eye, her body will be transformed into an immortal body. ఆమె క్షణమాత్రములో రెప్పపాటులో కడబూర శబ్దము వినగానే ఆమె మార్పు చెంది మహిమ కలిగిన శరీరముగా ఆమె శరీరం మార్చబడును. Thirdly, she had very much aware and alive to the hope of reward. ఆమెకి ఎరిగి ఉన్నటువంటిదిగా ఆమెకు ఒక బహుమానం ఉంటున్నది అన్నటువంటి నిరీక్షణతో కూడా ఉన్నది. She knew that all the labor in Christ will not go in vain. క్రీస్తునందు సహోదరి పడినటువంటి ప్రయాసమంతా వ్యర్థమైపోదన్నటువంటి కార్యాన్ని సహోదరి నిరీక్షణగా కలిగి ఉన్నది. She had assurance and hope when she is able to fight a good fight, she will receive the crown of life. సహోదరి, నేను మంచి పోరాటము పోరాడినట్లయితే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదన్న కార్యాన్ని సహోదరి ఎరిగినటువంటిదిగా ఉంటున్నది. Revelation chapter 22 verse 12. ప్రకటన 22:12 వచనము, Behold, I come quickly, and my reward is with me, to give every man according to his work shall be. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. She had the hope of receiving this reward from the Lord himself, whom she believed. ప్రభు యొద్ద నుండి సహోదరి ఈ బహుమతులు, ఈ జీవితము పొందేటువంటి నిరీక్షణ ఆమె కలిగినటువంటిదిగా ఉంటుంది. She believed that one day she will rest from all the labors and her works will follow her. ఒక దినాన సహోదరికి తెలుసు, నేను విశ్రాంతిలోనికి ప్రవేశించబోతున్నాను,
నా క్రియలకు తగినటువంటి ప్రతిఫలమున్న కార్యం ఎరిగి ఉన్నది. Finally, she believed and hoped that the hope of rain is waiting for her. ఆమె కొరకై పరిపాలన ప్రభుత్వం కూడా పరిపాలించబోయేటువంటి కార్యం ఉన్నదట నిరీక్షణ సహోదరి కలిగి ఉంటున్నది. Hope of rain. ప్రభుత్వం కూడా పరిపాలించేటువంటి నిరీక్షణ. Reign with the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు పరిపాలించేటువంటి నిరీక్షణ. Because the word of God says that if we suffer with him, we shall also reign with him in 2 Timothy chapter 2 verse 12. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనములో ఆయనతో కూడా శ్రమ పడినట్లయితే ఆయనతో కూడా మనము ఏలేదము. My dear beloved, ప్రియమైన వారులారా, all the loved ones, ప్రియమైనటువంటి బంధువులారా, children, grandchildren, పిల్లలారా, మనవళ్ళు మనవరాండ్లారా, do you have the hope of redemption? ఈ నిరీక్షణ మీకు విమోచన నిరీక్షణ మీకు ఉంటున్నదా? Do you believe in the finished work of the cross of Calvary that Christ paid for your sins? ఈ పాపముల కొరకై కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగమునందు నీవు విశ్వాసం ఉంచవలెను. Like the mother or grandmother you love so much, she had a great hope of the redemption of her sins being forgiven forever. మీ అమ్మమ్మ మీ తల్లి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారాగా ఆమె పాపములన్నీ క్షమించబడ్డాయనటువంటి నిరీక్షణ ఆమె కలిగి ఉంటున్నది కనుక ఆమెను ప్రేమించేటువంటి మీరు ఇంటి నిరీక్షణ మీకు ఉంటున్నదా? She had the hope of resurrection, that one day she will be at the trump of the sound, she will become alive by the power of God. నేను విన్న దినాన నేను తిరిగి లేచదను, పునరుద్ధానముని నేను పొందుదనన్నటువంటి నిరీక్షణ సహోదరి కలిగి ఉంటున్నది. And she had the hope of reward. సహోదరికి నాకు ప్రభు యొద్ద నుండి బహుమతులు జీవితము నాకు ఉండబోతున్నది అన్నటువంటి నిరీక్షణ ఉన్నది. Even the tiniest work for the Lord that she had done will not go in vain. సహోదరి ఆమె చేసినటువంటి ప్రభు కొరకు పడిన ప్రయాసము పరిచర్యలో ఆమెకు బహుమతులు లేకుండా పోవన్నటువంటి నిరీక్షణ ఆమెకుంటున్నది. The works in Christ will follow her. క్రీస్తునందు ఆమె చేసినటువంటి క్రియలు పనులు సహోదరి వెంట వెళ్ళును. She had a hope of rain. ఆమెకి ప్రభుత్వం కూడా నేను పరిపాలించదన్నటువంటి నిరీక్షణ ఉంటున్నది. She will reign forever and ever and ever. సదాకాలము ప్రభుత్వం కూడా ఆమె పరిపాలించబోతున్నది. If you want to receive this hope, ఈ నిరీక్షణ మీకు కావాలంటే, if you want her hope to be your hope also, సహోదరి యొక్క నిరీక్షణ మీ నిరీక్షణగా మారాలంటే, right now on this moment that you will remember forever that at the burial ground that you have received, accepted the gift of salvation in the finished work of the Lord Jesus Christ. ఇప్పుడే ఈ క్షణమందే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసి ముగించినటువంటి ఆ త్యాగమందు నీవు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించవలెను. My dear beloved family, ప్రియమైనటువంటి కుటుంబస్తులారా, dear Benjamin uncle, బెంజమిన్ అంకుల్, have this assurance that she did not die miserably without the hope in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణ లేకుండా దౌర్భాగ్యంగా సహోదరి చనిపోలేదు. She is blessed in the sight of the Lord. దేవుని దృష్టిలో సహోదరి ఆశీర్వదించబడినటువంటి సహోదరి. With that you can prolong the journey of living a life pleasing unto the Lord. దేవునికి ప్రీతికరమైనటువంటి ఈ జీవితాన్ని ఈ భూమి మీద మనము జీవించుదుము గాక. May the Lord comfort the family. కుటుంబాన్ని దేవుడు తానే ఆదరించును గాక. ఇప్పుడు సహోదరి కృపమ్మ తన జీవిత కాలంలో దేవుని సేవించిన విధానమును బట్టి తన భర్తతో ఏకీభవించి సంఘంకు ఎంతో ప్రయాసపడిన ఈ కార్యాల గురించి దేవునికి కృతజ్ఞత చెల్లించవలనని సోదరు బెంజమిన్ గారి కుమారులలో ఒకడు సహోదరుడు మాథ్యూస్ ఇప్పుడు వచ్చి దేవుని ఆరాధించమని కోరుచున్నాము. శాశ్వతమైన ప్రేమతో నన్ను విడువక ఎల్లప్పుడూ ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకమందు నా మా తండ్రి, మహాపరిశుద్ధ దేవస్థితునైనా ప్రియ తండ్రి, నా ఈ భూలోకములో తండ్రి, నాకు తల్లిని పిలిచినందుకు స్తోత్రాలు. నా యొక్క తండ్రి, నా యొక్క నమ్ముకగా
భాగ్యాన్ని నేను తండ్రి స్తోత్రాలు. అంత మాత్రమే తండ్రి ఈ రక్షణ తండ్రి నాకు ఉచితంగా తండ్రి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అతడు తండ్రి ఈ భూలోకంలో తండ్రి నీ కొరకు తండ్రి నిరీక్షణ కలిగిన దాన్ని జీవించి ఈ లోకాన్ని తండ్రి విడిచిపెట్టి విశ్రాంతిలో లేదు తండ్రి. మరి నేను కూడా తండ్రి అటువంటి జీవితయాత్రలో వెంబడించుటకు నాకు నేను నేర్పుతున్న విధానం బట్టి స్తోత్రాలు. లేక తండ్రి ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ తండ్రి ప్రతి ఒక్క రాజ్యానికి అందరికీ తండ్రి చేసి ఆ మధ్యతో చూస్తున్నాను. గొప్ప రాజును తండ్రి నేను శ్రమించి 1000 విగ్రహాలు తండ్రి దేవునితో కూడా ఉన్నాయని నాకు భూలోకంలో తెలిసిన గొప్ప క్రీస్తుని బట్టి మీకు ఆశలు చేసుకుంటూ తండ్రి అక్కడికి తండ్రి తండ్రి తెలిసిన తండ్రి రక్షణ కొట్టిన అర్పించుకుంటూ ఈ విధమైన రక్షణను నా కొరకు యేసుక్రీస్తు శ్రేష్టమైన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. చివరిగా మీరు పెట్టే మునుపు ఇంకను ఎవరైనా సహోదరి యొక్క ముఖమును చూడాలని ఆశించిన వాళ్ళని ఉన్నట్లయితే దయచేసి త్వరగా వచ్చి మీరు చూసి వెళ్ళవలని కోరబడుతున్నారు. ఎవరైనా సహోదరి ముఖమును చూడాలా చివరిగా అనుకున్న వారు, అది బంధువులు, మిత్రులు, స్నేహితులు, మీరు ఎవరైనా కానీ త్వరగా వచ్చి చూసి వెళ్ళవాలని కోరుకుంటారు. తర్వాత పెట్టి మూసిన తర్వాత నేను చూడలేదు తెరవండి అని అడగబాగా. சகோதரி பார்க்க வேண்டும் என்று விரும்புகிறவர்கள் கடைசியாக பார்க்க வேண்டும் என்று விரும்புகிறவர்கள் தயவு செய்து வந்து பார்க்கும்படியாக உங்களோடு கூட கேட்டுக்கொள்கிறோம். पवित्र नगरमदि नीति की स्थानमदि परम स्वभावमुतो निर्मित भवनादि पवित्र नगरमदि नीति की स्थानमदि परम स्वभावमुतो निर्मित भवनादि प्रभु तो नित्यौ श्रेष्ठ देशं निजौ प्रभु तो नित्यौ प्रभुनि पूजनामो आनंदमो प्रभु समानमुगा मनमुंदेदा सचना प्रभुनि पूजनामो आनंदमो प्रभु समानमुगा రండి 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 సిస్టర్ பைபிள் அப்பா கேக்குறாரு பைபிள் प्रभु निमेचिनानि ऋणमगिनापु नागे तेरा परसा परिणादि प्रभु निमेचिनानि
దృఢమైన పునాది అయ్యా వెళ్ళండి పాకరం வந்து பார்த்துட்டு వెళ్ళండి అలా పాతొచ్చి వేరే మనము విన్న వాక్యం ప్రకారము సహోదరి విమోచన నిరీక్షణ పొందినది, తాను పునరుద్ధానము పొందబోచున్నదని నిరీక్షణ పొందినది, తనకు ఒక బహుమానం ఉన్నదని నిరీక్షణ పొందినది, దేవునితో నిత్యకాలము ఏలబోచున్నదని నిరీక్షణ కలిగినది. ఇది మహిమా నిరీక్షణ. ఈ యొక్క మహిమా నిరీక్షణ పొంది ఉన్నది కాబట్టి సహోదరుని ఇప్పుడు మనము భూమిలో పాతి పెట్టడం లేదు, కానీ మనము భూమిలో విత్తుచున్నాము. ఎందుకనగా ప్రభువైన యేసు క్రీస్తు పూర శబ్దముతో వచ్చినప్పుడు ఇది మరలా లేవబోచున్నది. కాబట్టి దీని అనుసారముగా మనము లేఖనములలో ప్రార్థించటకు ముందు 3 భాగములు చదువుతున్నాము. మొదటిదిగా ఆదికాండము 3:19. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నై కనుక తిరిగి మన్నై పోదువని చెప్పాను. రెండవ కార్యమేమనగా ప్రసంగి 12:7. మొన్నైనది వెనుకటి వలె మరలా భూమిని చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చివరిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా ఏలుగుటకును మేలుకొందురు. సహోదరి నిరీక్షణ కలిగినది కాబట్టి నిత్య జీవము అనుభవించుటకు ఆమె తిరిగి లేవనై ఉన్నది. ఈ నిరీక్షణతో మనము భూమికి అప్పగించి విత్తుచున్నాము. Ya. అంత దూరం వద్దు, దగ్గర పెట్టుకోండి.
ఆ కవర్ తీసి తల్లి, కవర్ తీసి చేతి పట్టు, మధ్యలో చేతి పడుతుంది, కవర్ తీసి కాళ్ళప్పుడు అయ్యా అటు అటు ఒకరు రండి అటు கயிறு எப்படியோ புடிச்சிங்க 4 பேர் அந்த சைடு ரெண்டு பேர் వచ్చారు ఇద్దరు వచ్చారు இங்க இருந்து தூக்கிட்டு போய் கொடுங்க ఓకేవా సరే ముందు ఎత్తి అటు కట్టండి కాడ అందదు కదా చిటి అంతే ప్రేమగల పరలోకమందున తండ్రి, పరిశుద్ధమైనటువంటి మహిమగల మారని దేవ, నమ్మకమైన దేవ, నీతియు న్యాయము చేయనటువంటి దేవ, నీలో ఎవరును ఏ లోపమును కూడా చూడలేరు. మీరు చేయు ప్రతి కార్యము కూడా ప్రభా నీలో మీ యొక్క నీతి బయలుపరచబడుతున్నది. అందును బట్టి స్తోత్రములు తండ్రి. మీరు సహోదరి కృపమును మీ యొక్క సన్నిధానములో ప్రభా నిన్నటి దినమున పిలుచుకునవల్లని మీరు ఆశించినారు. దాని ప్రకారము తండ్రి ఆమె యొక్క ప్రాణమును మీ యొద్దకు చేర్చుకున్నారు. మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు ఈ సహోదరిని జగత్ పునాది వేయబడక మునిపే నీవు ముందెరిగిన వాడవై యుక్త కాలమందు ఆమెకు ప్రభువైన యేసు క్రీస్తును కనుపరచి ప్రభా రక్షణానుభవంలోనికి నడిపించినారు. అందును బట్టి స్తోత్రములయ్యా. వీరి తల్లిదండ్రులు ప్రభా పుట్టగానే ప్రభా ఈమె కృప పొందబోచున్నదని ఎరిగిన వారుగా ఈమెకు కృపమ్మ అని పేరు కూడా పెట్టుటకు ప్రభా మీరు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రమయ్యా. వాళ్ళు పెట్టిన ఆ పేరుకు తగినట్టుగా మీ యొద్ద నుండి కృపను పొందుకున్నది ప్రభా. నేడు మీ యొక్క సన్నిధానములో మీ యొక్క కృపలో కనబడుతున్నది. అందును బట్టి స్తోత్రములయ్యా. అవును దేవా, మేము ధ్యానించిన వాక్యం ప్రకారము ఈమెకు ప్రభా పాపక్షమాన విమోచన అనున్నటువంటి ఆ యొక్క నిరీక్షణ కలిగింది దేవా. తన యొక్క పునరుద్ధానము నిరీక్షణ కలిగినదిగా ఉన్నది. తన యొక్క బహుమానము కలుగబోచున్నది నిరీక్షణ కలిగినదిగా ఉన్నది ప్రభా. మీ రాకడలో మీతో కూడా ఏలబోచున్నది నిరీక్షణ కలిగినదిగా ఇప్పుడు మీ సన్నిధానములో అయ్యా క్రీస్తు నందు నిద్రించి ఉన్నది దేవా. అందును బట్టి స్తోత్రములు. మీరు రానైన దినమందు క్రీస్తు నందు నిద్రించిన వారినందరినీ మరలా తీసుకొని రాబోతున్నారయ్యా. అందును బట్టి స్తోత్రములయ్యా. ఆ దినమున సహోదరి ఇంకొకసారి భూమికి రాబోచున్నది. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తాను ఏ స్థలములో ఈ రీతిగా ప్రభా పాతి పెట్టబడినదో విత్తబడినదో ఆ స్థలమును చూడబోచున్నది. అందును బట్టి మీకు స్తోత్రములు. ఇప్పుడు తెలియదు దేవా, ఆమె యొక్క శవమునుగా మేము పెడుతున్నాము కాబట్టి ఎక్కడ పెట్టారని ఎవరికి తెలియదు. అయితే ఆ దినమున కరెక్ట్గా ప్రభా ఎక్కడ తాను పాతి పెట్టబడినదో, ఎక్కడ తాను భూస్థాపన చేయబడినదో, ఎక్కడ తాను విత్తబడినదో ఆ స్థలమును గ్రహించదు. అప్పుడు ఈ శరీరము ప్రభా ఎంతగా కుళ్ళిపోయినను మన్నుకు మన్నైపోయినను ఆ దినమున ప్రభా ఆ మహిమ నిరీక్షణ ప్రకారము తాను పునరుద్ధానము నందబోతున్నది. అప్పుడు ఈ యొక్క పాప శరీరముతో లేవబోవటం లేదు దేవా. ఆ దినమందు ఈమె ప్రభా మహిమ శరీరముతో నిత్యమైన శరీరముతో ప్రభా తాను లేవబోతున్నది అయ్యా.
పరలోక శరీరముతో లేవబోతున్నాడు. మహిమగల దేవ, ఇటువంటి గొప్ప నిరీక్షణతో మేము పాటుపడుతున్నాం. మహాగరుడమైన దేవ, సహోదరి యొక్క జీవితం అంతటి బట్టి స్తోత్రములయ్యా. తన బిడ్డలను కూడా తన భర్తతో ఏకీభవించి ప్రభా మీ పరిచయంలో కనబడటం మట్టుకే కాకుండా వారి కుటుంబం అందరినీ కూడా రక్షణ అనుభవంలోనికి నడిపించారే, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంకనూ రక్షణ పొందని వారు, వెనుకంజ వేసిన వారు ఉంటే కూడా వారితో కూడా మీరు మాట్లాడి రాబో దినములలో పరిపూర్ణముగా మీకు తల్లి ఏ రీతిగా సమర్పించుకున్నదో ఆ రీతిగా సమర్పించుకుని వారు జీవించడానికి కూడా మీ యొక్క అత్యున్నతమైన కృపను అనుగ్రహించమని కూడా ప్రతిమలాడి వేడుకుంటున్నాము. బంధుమిత్రులైనప్పటికీ ప్రభా, ఇంకా ఇరుగు పొరుగు వారు అయినప్పటికీ సహోదరి జీవితం చూచి ప్రభా, ఆమె ప్రార్థనా జీవితం చూచి, ఆరాధనా జీవితం చూచి, తండ్రి ఆమె పరిశుద్ధ జీవితం చూచి ప్రభా వారు కూడా ఇటీవలే మార్చబడుటకు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము. ఆమె విడిచిపెట్టిన సాక్ష్యం బట్టి కూడా మీకు కోటాది కోటి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఇప్పుడు సహోదరి విడిచిపెట్టిన తన యొక్క భర్త కొరకు, తన బిడ్డల కొరకు, తన కోడళ్ళ కొరకు, లేక కూతుర్ల కొరకు, అల్లుండ్ల కొరకు ప్రభా, మనవరాళ్ళు మనవళ్ళు కొరకు, ఇంకా మిగతా వారు ఎంతమంది ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. మీరే వారందరికీ కూడా మీ యొక్క ఆదరణ అనుగ్రహించమని కూడా కోరుకుంటున్నాము. సంఘంలో కూడా ఖాళీ అయిన స్థలమును మీరే ప్రభా పూర్తి చేసి అక్కడ కూడా వేరే ఒక వ్యక్తిని లేపి ప్రభా ఆ పరిచర్య, మీ పరిచర్య ఎటువంటి రీతిగా ఆటంకపరచబడకుండా మీ రాకడ వరకు కొనసాగుటకు మీరే సహాయం చేయమని కూడా బ్రతిమలాడి వేడుకుంటున్నాము. మా ప్రార్థనలు ఆలకించినందుకే వందనాలు చెల్లిస్తున్నాము. వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రములయ్యా. ఇంతగా ఘనతగా ప్రభా సహోదరిని ఘనపరచుటకు ప్రభా ఇంతమంది ఏకీభవించి వచ్చి ఈ యొక్క సమాధి తోటలో ప్రభా కనబడుటకు మీరు కృపను గురించి ఉన్నారే, అందుని బట్టి కూడా మీకు వందనాలయ్యా. ఈ రీతిగా తండ్రి మేము విశ్వాసులను ఒకరినొకరు గౌరవపరచుటకు కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా మీరు కుదిర్చినారే, అందుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంది. స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తుంది. యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఐక్యత ఇప్పుడును ఎల్లప్పుడూ మీ అందరికీ, మరి విశేషముగా సహోదరి బెంజమిన్ గారికి, సహోదరి విడిచిపెట్టిన కుటుంబస్తులు అందరి కొరకు అందరికీ, ఇంకను సంఘంలో ఉన్న వారికి తోడుగా ఉండుగాక. बोलो यीशु महाराज के आने वाला खुदा यीशु मसीह के మరణపు ముళ్ళు విరిచి గెలిచిన మృత్యుంజయుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. తర్వాత మట్టి వేసిన దాకా పైన వేయాలి. అన్ని మీరే అందరికి అందరికి ఇచ్చేస్తాం. కవర్ కవర్ चलेगा रास्ता माला पड़ेगा. वाह